లో ఉన్నాయంటే పని చేయకుండా బిల్లులు ఎట్టొస్తాయి? ఆ బిల్లులన్నీ ఎవరికెళ్ళాలి? ఏ పనుల మీద బిల్లులవి? కాబట్టి ప్రతి ఒక్కటి పాలకుడు అనేటువంటిది ఇక్కడ ప్రాక్టికల్ థింకింగ్. మనం విడిగా ఉన్నప్పుడు 100 చేయగలం అనుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విడిగా ఉన్నప్పుడు ఇంకా చాలా చేయాలనుకున్నాడు. కానీ పాలనలోకి వచ్చాక రూపాయి లెక్క కట్టుకుంటే పోలవరం అందరికి తలా 10 లక్షలు ఇచ్చేద్దాం, లేకపోతే కనుక అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చేద్దాం, ఇవన్నీ చేయాలనుకున్నాడు. పాలనలోకి వచ్చాక ఖర్చులు లెక్క చూసుకుంటే లేదు. చివరిలో ఎకనామిక్స్ టీచర్ అయ్యాడు. ఇదిగో ఎంతే ఉన్నాయి కాబట్టి డబ్బులు ఎంతకు మించి ఎవడివ్వలేడు, ఇది పరిస్థితి అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పాలన నేర్పేటటువంటి పాఠాలు. ఫ్యూచర్కి ఇప్పుడు ఉంది, ఇవాళ నుంచి మొన్న ఇంతకుముందు అప్పులు తీసుకునే పరిపాలన, సంపద ఏది, సంపద సృష్టి అన్నటువంటిది మాట్లాడారు. నేను అప్పుడు కూడా చెప్పా, జిఎస్టీలో మనకి ఇట్లా పెరిగింది, ఆదాయ వనరు పెరిగింది. చంద్రబాబు గారి టైంలో 56,000 కోట్ల దాకా వస్తే ఆ తర్వాత 90,000 కోట్ల రూపాయల దాకా వచ్చింది. ఓవరాల్గా ఎప్పటికప్పుడు పెరిగింది, ఇప్పుడు పెరుగుతుంటది. సంపద అనేటటువంటిది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్స్పెండిచర్ పెట్టేటటువంటి స్థితిలో చేతుల్లో, జనం చేతుల్లో డబ్బులు ఉంటాయి. ఇక్కడ అసలు లాజిక్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇవ్వడం వల్ల ఆ డబ్బులు రొటేషన్ అయింది జనం. ఇప్పుడు ఫర్